రాజకీయాలు పెద్దోళ్ళవి, అందులో బలయ్యేది పిల్లోళ్ళు, పేదోళ్ళు. పల్నాడు జిల్లా రెంటపాలలో మొన్న జగన్ పర్యటనలో జగన్ వస్తాడు, అంతు చూస్తాడంటూ వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ప్లకార్డుల ప్రదర్శనపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసి ఇటువంటి చర్యలను ఉపేక్షించేదే లేదని ట్వీట్ కూడా చేశారు. ఆ ప్లకార్డులు పట్టుకున్న 88 తాళ్లూరు గ్రామానికి చెందిన రవితేజను పోలీసులు అరెస్టు చేసి ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. అతన్ని సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు. ఒకసారి ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ నమోదైతే అతని జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో మనకు తెలియంది కాదు. అందులోనూ రాజకీయ కారణాలతో జైలుకి వెళ్తే వాళ్ళ పరిస్థితి మరింత దుర్భరంగానే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల మాట దేవుడెరుగు, ప్రైవేట్లో కూడా చెప్పలేనన్న అడ్డంకులు, వ్యాపారం చేద్దామన్న బోలెడు వివాదాలు. ఈ రాజకీయ అన్నలు సార్లు ఏదో ఉద్ధరిస్తారని అనుకుంటారు, కానీ వాళ్ళ అవసరం తీరేదాకానే ఎవరైనా కోర్టులు స్టేషన్ల చుట్టూ తిరగాల్సింది అమ్మా నాన్నలే. అప్పులు తిప్పలు మాటలు, మొత్తంగా ఆ కుటుంబం తలెత్తుకోలేని పరిస్థితికి చేరుతుంది. ఒక్క అత్యుత్సాహ చర్య తాలూకు ఖరీదిదంతా. ఇతను తెలుసో తెలియకో చేసిన పనికి ఇంత భారీ మూల్యం చెల్లించుకున్నాడు. రాష్ట్రంలోని పరిస్థితులు, అధికార పార్టీ చర్యల మీద అవగాహన లేకుండా అతను చేసిన పనికి ఇంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయితే ఇది కూడా ఏ రాజకీయ పార్టీ వాళ్ళు చేసిన తప్పు అన్నది మీరే గుర్తుంచుకోవచ్చు.